Hey winners, welcome to the day 4 of the Quantum Manifestation and Law of Attraction Masterclass. Friends, day number 1 low we have understood how Law of Attraction really works. Law of Attraction ఉన్న principles ఏంటి? The first principle, thoughts becomes things. మన ఆలోచనలే మన లైఫ్లో రియాలిటీని క్రియేట్ చేస్తాయి. అంటే మన థాట్సే థింగ్స్గా మారుతాయి. మన థాట్స్కి ఒక డెఫినెట్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, డెఫినెట్ వైబ్రేషన్ ఉంటుంది. సో మనం ఏ థాట్స్లోనైతే ఎక్కువగా ఆలోచిస్తున్నామో, అబండెన్స్ థాట్స్ ఆర్ హెల్దీ థాట్స్ ఆర్ గుడ్ అండ్ పాజిటివ్ థాట్స్, అదే మన రియాలిటీలోకి వస్తుంటాయి. అంటే మన థాట్స్లో ఉన్న ఎనర్జీయే మన లైఫ్లోకి రియాలిటీలోకి వస్తుంది. నౌ దట్స్ అ ఫస్ట్ ప్రిన్సిపల్. సెకండ్ ప్రిన్సిపల్, నేను ఎక్కువగా దేనిపైన అయితే ఫోకస్ చేస్తానో అదే నా లైఫ్లో రియాలిటీగా మారుతుంది. సో థాట్స్ బికమ్స్ థింగ్స్. బట్ ఏ థింగ్స్ మన లైఫ్లోకి వస్తాయి? నేను దేనిపైన అయితే ఎక్కువగా అటెన్షన్ పెడుతున్నాను, సో నేను అబండెన్స్ పైన పెడుతున్నాను, హెల్త్ పైన పెడుతున్నాను, మంచి రిలేషన్షిప్ పైన పెడుతున్నాను, మంచి వెల్త్ పైన పెడుతున్నాను. సో దట్ కమ్స్ ఇన్ టు మై లైఫ్. ద థర్డ్ ప్రిన్సిపల్, లైక్ అట్రాక్ట్స్ లైక్. ఏది నా లైఫ్లోకి వస్తుంది, నేను ఏ వైబ్రేషన్లో ఉంటే అదే నా లైఫ్లోకి వస్తుంది. లైక్ అట్రాక్ట్స్ లైక్. సో లైక్ అట్రాక్ట్స్ లైక్ అనే ప్రిన్సిపల్స్ ద్వారా మన వైబ్రేషన్ ఎలా ఉంటే అలాంటి పీపుల్, అలాంటి సిచ్యువేషన్స్, అలాంటి ఈవెంట్సే మన లైఫ్లోకి వస్తుంటాయి. నౌ ఇంపార్టెంట్ ఈస్ దట్ మనం వైబ్రేషన్ ఎలా క్రియేట్ చేస్తున్నాం, దట్ వి అండర్స్టూడ్ ఆన్ ద డే 2. సో మనం ఎప్పుడైతే ఒక ఆలోచన, మన మైండ్లో ఆలోచనలు ఎప్పుడైతే రన్ అవుతున్నాయి, అది ఒక ఫీలింగ్ని క్రియేట్ చేస్తుంది. సో ఎప్పుడైతే మనం ఏ ఫీలింగ్లో అయితే ఉంటామో ఆ వైబ్రేషన్ని మన హార్ట్ క్రియేట్ చేస్తుంది. అంటే మన థాట్స్ ఏంటి? ఎలక్ట్రికల్ సిగ్నేచర్. సో మన థాట్స్ ఎలక్ట్రికల్ అయితే మన ఫీలింగ్స్ ఏంటి? మ్యాగ్నెటిక్. సో మన థాట్స్ అండ్ ఫీలింగ్స్ ద్వారా మనం ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ని క్రియేట్ చేస్తున్నాం. ఈరోజు మనం క్వాంటమ్ సైన్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ గురించి చాలా డీటెయిల్గా మాట్లాడుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు లెట్ అస్ అండర్స్టాండ్ అబౌట్ క్వాంటమ్ వరల్డ్. సో మనం సబ్ కాన్షియస్ మైండ్ గురించి తెలుసుకున్నాము. సబ్ కాన్షియస్ మైండ్ ఒక జీనీ లాగా చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ సబ్ కాన్షియస్ మైండ్లో గనక మనం సరిగ్గా మన లైఫ్ని ఎలా డిజైన్ చేసుకోవాలి అనే గనక ఫస్ట్ మన థాట్ క్లియర్గా ఉంటే, ఆఫ్ కోర్స్ వీ విల్ గెట్ వాట్ ఎవర్ వీ వాంట్. నా క్వాంటమ్ ఫిజిక్స్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవాలి? సో క్వాంటమ్ ఫిజిక్స్ ఏంటి? క్వాంటమ్ ఫిజిక్స్ ఎలా వచ్చింది? సో ఇక్కడ మనం క్వాంటమ్ ఫిజిక్స్ కంటే ముందు ఇంకొక ఫిజిక్స్ ఉంది, విచ్ ఇస్ కాల్డ్ న్యూటోనియన్ ఫిజిక్స్. సో న్యూటోనియన్ ఫిజిక్స్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి, దెన్ వీ కెల్ కమ్ టు ద క్వాంటమ్ ఫిజిక్స్. సో న్యూటోనియన్ ఫిజిక్స్ ఏం చెప్పింది? న్యూటన్ అందరికీ గుర్తున్నాడు కదా, యాపిల్ కింద పడింది, రైట్? ఎప్పుడైతే యాపిల్ కింద పడింది, న్యూటన్ ఫస్ట్ అక్కడ నుంచి కొన్ని డెఫినైట్ లాస్ని క్రియేట్ చేశాడు. సో న్యూటోనియన్ ఫిజిక్స్ ఏంటంటే విచ్ ఆర్ వెరీ వెరీ ప్రిఫర్డ్. అంటే ఇది ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఇంత స్పీడ్తో కింద పడితే ఎంత టైంలో పడుతుంది, నా ఎంత స్పీడ్లో పడుతుంది, ఎంత టైంలో పడుతుంది. నా ఇప్పుడు ఒక రాకెట్ని గనక లాంచ్ చేస్తే అది ఎంత టైంలో స్పేస్లోకి వెళ్తుంది, మూన్ పైకి వెళ్తుంది, దాన్ని డెఫినెట్గా మనం తెలుసుకోవచ్చు. అంటే న్యూటోనియన్ ఫిజిక్స్ ఏంటంటే డెఫినెట్గా ఇలా ఇవన్నీ పనిచేస్తాయి. అంటే కొన్ని లాస్ ఉంటాయి, ఆ లాస్ ప్రకారంగా ఈ ప్రపంచం అంతా పనిచేస్తుంది అనేది న్యూటోనియన్ ఫిజిక్స్. బట్ ఎప్పుడైతే క్వాంటమ్ లెవెల్లో మనం ఒక యాటమ్ని స్టడీ చేయడం స్టార్ట్ చేశామో, థింక్ అబౌట్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే మనం ఈ ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు, డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్. సో ఈ డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు యూ కెన్ సర్చ్ ఇన్ గూగుల్. సో డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక ఎలక్ట్రాన్ని ఎప్పుడైతే పంపించారో, ఒక స్లిట్లో నుంచి పంపించారు, సో ఎలక్ట్రాన్ పార్టికల్గా వచ్చింది. రిమెంబర్ దిస్, పార్టికల్. నౌ ఎలక్ట్రాన్ పార్టికల్గా రావడం అంటే ఏంటి? ఎలక్ట్రాన్కి ఒక డెఫినైట్ వెయిట్ ఉంటుంది, ఆర్ ఎలక్ట్రాన్ ఒక పార్టికల్గా మనకు కనబడుతుంది. ఇప్పుడు ఎప్పుడైతే డబుల్ స్లిట్ పెట్టారో అప్పుడు ఆ ఎలక్ట్రాన్ వేవ్గా మారింది. నౌ లిసన్ దిస్, వేవ్గా మారింది. సో ఇప్పుడు డబుల్ స్లిట్ పెట్టగానే వేవ్గా మారడం కనిపించింది సైంటిస్ట్కి. నౌ ఎప్పుడైతే అక్కడ దే పుట్ సంథింగ్, ఆ మషీన్ పెట్టారు అండ్ ఇట్ వాజ్ అబ్జర్వింగ్ ఎలక్ట్రాన్ ఎలా రెండుగా మారుతుంది అని చూడడానికి వాళ్ళు ఎప్పుడైతే మషీన్ పెట్టారో, అబ్జర్వర్ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు అది మళ్ళీ ఎలక్ట్రాన్ పార్టికల్గా మారింది. అంటే ఎలక్ట్రాన్ ఇట్ సెల్ఫ్ వేవ్గా మారుతుంది, పార్టికల్గా మారుతుంది. ఎలక్ట్రాన్ దగ్గర డ్యూయల్ నేచర్ ఉంది అనేది సైంటిస్ట్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేసింది. నా డబుల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ తర్వాత సైంటిస్టులు కనుగొంది ఏంటంటే ఎలక్ట్రాన్ లేదా ఎనర్జీ
ఎప్పుడు కావాలంటే అప్పుడు వేవ్గా మారుతుంది, పార్టికల్గా మారుతుంది. ఎప్పుడైతే అబ్జర్వర్ ఎవరైతే చూస్తారో అబ్జర్వ్ చేసినప్పుడే ఆ వేవ్ పార్టికల్గా మారింది, లేదంటే అంతకుముందు అది వేవ్గా ఉంది. సో ఈ ఎక్స్పెరిమెంట్ చాలా 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 కన్ఫ్యూజన్ చేసింది సైంటిస్టులందరినీ. అంటే ఈ ప్రపంచం అంతా కూడా ఎనర్జీ. ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తామో అది మనం ఏదైతే అబ్జర్వ్ చేయాలనుకుంటున్నామో అలా కనిపిస్తుంది. అంటే బేసిక్గా రియాలిటీ అనేదే లేదు. రియాలిటీ అనేది మనం ఎలా చూస్తున్నాము, మనం ఎలా క్రియేట్ చేస్తున్నామో దాన్ని బట్టి అది మన లైఫ్లో క్రియేట్ అవుతుంది. ఇంకా డీటెయిల్గా చూస్తే క్లాసికల్ మోడల్ ఏంటి? క్లాసికల్ మోడల్ ఆఫ్ ఆటమ్ ఏం చెప్తుంది మనకు? ఒక న్యూక్లియస్ ఉంటుంది, న్యూక్లియస్ చుట్టూరా కొన్ని ఆర్బిట్స్ ఉంటాయి, ఆర్బిట్స్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దిస్ ఇస్ నార్మల్ క్లాసికల్ ఆటమ్ సేస్. సో క్లాసికల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ దిస్ యాజ్, let me show you, if I take this as, ఇక్కడ నేను ఒక ఆర్బిట్ని తీసుకుంటే ఇక్కడ న్యూక్లియస్ ఉంటుంది, ఎలక్ట్రాన్స్ అన్నీ ఇలా రివాల్వ్ అవుతూ ఉంటాయి. సో దిస్ ఇస్ క్లాసికల్ మోడల్ ఆఫ్ ఆటమ్. జనరల్గా మనం క్లాసికల్ మోడల్లో ఇది చూస్తాం. బట్ యాక్చువల్గా క్వాంటమ్ లెవెల్లోకి వెళ్తే నాకేం కనబడుతుందంటే ఇక్కడ ఎలక్ట్రాన్స్ అనేది మనం ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ కనబడుతుంది. ఎలక్ట్రాన్స్కి ఎలాంటి ఒక డెఫినెట్ పొజిషన్ లేదు, ఇక్కడ చూడాలంటే అక్కడ కనబడుతుంది. సో బేసిక్గా దట్ ఈస్ ద పార్టికల్ దట్ ఈస్ అ పార్టికల్. నౌ ఇదే ఎలక్ట్రాన్ వేవ్గా మారుతుంది, ఇదే ఎలక్ట్రాన్ పార్టికల్గా మారుతుంది. అండ్ ఎక్కడ చూడాలంటే అక్కడ కనబడుతుంది. అంటే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే అబ్జర్వర్ ఏం చూడాలనుకుంటున్నారు, అబ్జర్వర్ ఏది చూడాలనుకుంటే అబ్జర్వర్కి అది అక్కడ కనబడుతుంది. నౌ క్వాంటమ్ మోడల్లో దిస్ వాజ్ ద క్లాసికల్ మోడల్ అండ్ దిస్ ఇస్ ద క్వాంటమ్ మోడల్. క్వాంటమ్ మోడల్లో సైంటిస్టులు గమనించింది ఏంటంటే 99.999999% ఇట్ ఈస్ యాక్చువల్లీ ఎంటీ స్పేస్. మనం ఏది తీసుకున్నా సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ టేక్ దిస్ రిమోట్ కంట్రోల్, మీరందరూ మీ చేతిలో ఏదో ఒక ఆబ్జెక్ట్ తీసుకోండి. ఇప్పుడు మీ చేతిలో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్ మనకు ఎలా కనబడుతుంది? ఎస్, ఇట్ ఈస్ అ మ్యాటర్. బట్ యాక్చువల్గా దీంట్లో చూస్తే మనకు మ్యాటర్ ఎంత ఉంది, విచ్ ఇస్ ఓన్లీ 0.00001. సో 8 zeros తర్వాత 1 అంటే ఓన్లీ ఈ మ్యాటర్ మనకి ఇంతే ఉంది. ద మూమెంట్ వెన్ ఐఎమ్ నాట్ సీయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఎనర్జీ. అదొక ఎనర్జీ మాత్రమే. నౌ ఏదైనా సరే 99.999999% ఇన్ దిస్ యూనివర్స్ ఈస్ ఎనర్జీ. ఓన్లీ మ్యాటర్ ఎంత ఉంది? 0.000000001. అంటే మనం చూస్తున్న ఈ ప్రపంచం అంతా కూడా మనకు కనబడేది ఓన్లీ మ్యాటర్, మన కళ్ళు చూసేది ఓన్లీ మ్యాటర్. బట్ యాక్చువల్గా 0.0000001% మాత్రమే మనకు కనబడుతుంది, విచ్ ఈస్ నాట్ సీన్. దట్ ఈస్ ఎనర్జీ. అదెంత ఉంది? 99.99999999%, విచ్ ఈస్ ఎనర్జీ. నా ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? ఎనర్జీ. నా ఈ క్వాంటమ్ వరల్డ్లో అన్ని అవైలబుల్గా ఉన్నాయి, ఆ ఎనర్జీ అంతటా అవైలబుల్ ఉంది. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? ఆ ఎనర్జీకి కావాల్సిన, మనం ఏదైతే అబ్జర్వ్ చేయాలనుకుంటున్నామో ఆ ఎనర్జీని మనం ఎప్పుడైతే ఫోకస్ చేస్తామో అప్పుడు ఏం జరుగుతుంది? ఆ వేవ్ కొలాప్స్ అవుతుంది ఇంటూ పార్టికల్. ఎస్, నేను ఒక వీడియో షేర్ చేస్తాను మన గ్రూప్లో, మీరు ఆ వీడియో చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది అంటే యాక్చువల్గా నేను ఏం చెప్తున్నాను అనేది. సో క్వాంటమ్ ఫిజిక్స్ అనేది సైంటిస్టులందరినీ కన్ఫ్యూజ్ చేసేసింది. సో అంటే ఇక్కడ అబ్జర్వర్ అనేవారు చాలా ఇంపార్టెంట్. అబ్జర్వర్ ఎక్కడ చూడాలనుకుంటే అక్కడ ఎలక్ట్రాన్ కనబడుతుంది. ఎస్, విచ్ ఈస్ 99.999999%, విచ్ ఈస్ ఎనర్జీ. సో మ్యాటర్ ఎంత ఉంది? ఓన్లీ 0.0000001%, విచ్ ఈస్ మ్యాటర్. సో ఎక్కడైతే మనం ఆ ఎనర్జీని మనం ఎప్పుడైతే చూస్తామో, మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో అప్పుడు అది రియాలిటీగా మారుతుంది. అంటే ఈ యూనివర్స్లో ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్లో మీరు ఏ పాసిబిలిటీ చూడాలనుకుంటున్నారు ఆ పాసిబిలిటీ మీకు కనబడడానికి రెడీగా ఉంది. ఎప్పుడు మీరు ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని క్రియేట్ చేస్తే, అగైన్ ఐమ్ టెలింగ్ యూ, ఎలక్ట్రో అంటే ఏంటి? థాట్. మ్యాగ్నెటిక్ అంటే ఏంటి? విచ్ ఈస్ ఫీలింగ్. సో ఎప్పుడైతే మనం ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీని మనం క్రియేట్ చేస్తామో, ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు అది ఆ క్వాంటమ్ ఫీల్డ్లో నుంచి, ఇన్ఫైనైట్ పాసిబిలిటీ నుంచి ఒక పాసిబిలిటీ బయటకు వస్తుంది. అంటే చూడండి, ఈరోజు మీరు మీ డేని ఈరోజు ఎలా లీడ్ చేయాలనుకుంటున్నారు, రేపు మార్నింగ్ మీరు ఏం చేయాలనుకుంటున్నారు అనే దానికి ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉన్నాయి.
బట్ ఆ ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్లో మోస్ట్ ఆఫ్ ద టైం మీరు ఏం చూస్తారు? రేపు ఆఫీస్కి వెళ్ళాలి, మళ్ళీ అదే జాబ్ ఉంటుంది, మళ్ళీ అదే పని ఉంటుంది, మళ్ళీ అలానే కస్టమర్స్ని కలవాలి, మళ్ళీ అలాంటి క్లయింట్స్ని కలవాలి, లేదా మళ్ళీ అలాంటి జాబ్నే చేయాలి. సో మీ మైండ్ ఏం చేస్తుంది? దాన్నే చూస్తుంది. సో అదే థాట్, అదే ఫీలింగ్ని మనం జనరేట్ చేస్తుంటాం. అది జనరేట్ చేయడం బట్టి దానివల్ల అలాంటి రియాలిటీ మన లైఫ్లోకి వస్తుంది. కొత్త రియాలిటీ ఎందుకు రావట్లేదు? ఎందుకంటే కొత్త ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని మనం జనరేట్ చేయట్లేదు. సో అండర్స్టాండ్, క్వాంటమ్ ఫిజిక్స్ ఎప్పుడైతే క్వాంటమ్ ఫిజిక్స్ని అర్థం చేసుకోవడం స్టార్ట్ చేశారు, న్యూటోనియన్ ఫిజిక్స్కి మనం బై బై చెప్పాం. ఎందుకంటే న్యూటోనియన్ ఫిజిక్స్ ఏం చెప్తుంది? అన్ని ప్రెడిక్టబుల్ వేలో జరుగుతాయి. ప్రెడిక్టబుల్ వేలో, ఎస్, ఇంత స్పీడ్లో ఇది ఇది అర్త్ సర్ఫేస్ నుంచి బయటికి వెళ్తుంది, స్పేస్లోకి వెళ్తుంది. ఇంత ప్రెడిక్టబుల్ టైంలో మనం ముంబై నుంచి మనం హైదరాబాద్కి వెళ్ళగలము. సో ఎవ్రీథింగ్ ఈజ్ ప్రెడిక్టబుల్. బట్ యాక్చువల్లీ క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది? నథింగ్ ఈజ్ ప్రెడిక్టబుల్. ఎస్, ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ అవైలబుల్గా ఉన్నాయి. మనం ఎలాంటి పాసిబిలిటీ కావాలంటే అలాంటి పాసిబిలిటీని మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఏం ఇంపార్టెంట్ అంటే మన మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్. మనం ఎలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. సో బేసికల్లీ నా కంట్రోల్లో ఏది లేదు, అన్ని ప్రెడిక్టబుల్ వేలో జరుగుతున్నాయి అనడం పెద్ద తప్పు. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్. అన్నీ ఇలానే జరుగుతాయి, నాకు ఎప్పుడు ఇలానే జరుగుతుంది. ఎస్, ఐ నో దిస్. ఇలాంటి ఛాలెంజెస్ నాకు ఎప్పుడు వస్తుంటాయి, ఇలాంటి డిఫికల్టీస్ నాకు ఎప్పుడు వస్తుంటాయి, నాకు తెలుసు నాకు లైఫ్లో ఇలానే అవుతుందని. నో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కొత్త రియాలిటీని మీ మైండ్లో క్రియేట్ చేసుకోవాలి. కొత్త ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని మనం ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో అప్పుడు క్వాంటమ్ ఫీల్డ్లో నుంచి, క్వాంటమ్ ఫీల్డ్లో ఇట్ ఈస్ ఆల్ వేవ్స్, ఇట్ ఈస్ ఓన్లీ ఎనర్జీ. ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్నారో దాన్ని వేవ్ నుంచి పార్టికల్లోకి మనం కన్వర్ట్ చేస్తున్నాం. ఎస్, ఇప్పుడున్న టెక్నాలజీ చూడండి, ఇంటర్నెట్ అవ్వచ్చు, లేదా ఈ లేటెస్ట్ సైంటిఫిక్ గ్యాడ్జెట్స్ అన్నీ అవ్వచ్చు, ఇవి ఇప్పుడే ఎందుకు క్రియేట్ అవుతున్నాయి? 1000 సంవత్సరాల క్రితం హ్యూమన్ మైండ్ ఆలోచించలేదు. ఇప్పుడు మనం ఆలోచిస్తున్నాం కాబట్టి ఆ వేవ్ని మనం పార్టికల్లోకి కొలాబ్స్ చేస్తున్నాం. సో ఇక్కడ హ్యూమన్ బీయింగ్ ఎప్పుడైతే నేను విక్టిమ్ అని భావిస్తున్నాడో విక్టిమ్ లాగానే క్రియేట్ అవుతున్నారు. బిలీఫ్ ఏంటి? ఎస్, సిచ్యువేషన్, సర్కమ్స్టాన్సెస్ ఎప్పుడు ఇలానే ఉంటుంది అంటే నేను ఎప్పుడు ఇలానే ఆలోచించాలి. ఎస్, ఇప్పుడు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి మీకు అలాంటి రియాలిటీ క్రియేట్ అవుతుంది. సో అందువల్ల చూడండి, ఐన్స్టైన్ ఒక ఫార్ములా ఇచ్చారండి. ఆ ఫార్ములా మనకు అందరికీ తెలుసు. టైప్ చేయండి చాట్ బాక్స్లో, E=mc², రైట్? యూ గాట్ అ నోబెల్ ప్రైజ్ ఆల్సో ఫర్ దిస్. సో ఎనర్జీ ఈజ్ నథింగ్ బట్ m×c². m అంటే మ్యాస్, విచ్ ఈజ్ మ్యాటర్. సో ఎనర్జీయే మ్యాటర్లోకి కన్వర్ట్ అవుతుంది. ప్రతిదీ కూడా ఎనర్జీ ఫామ్లోనే ఉంది. ఆ ఎనర్జీ ఫామ్లో నుంచి మ్యాటర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఏదైనా సరే ఈ ప్రపంచంలో ఉందంతా కూడా ఎనర్జీయే మ్యాటర్లోకి కన్వర్ట్ అవుతుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ ఇచ్చిన ఇంకొక గ్రేటెస్ట్ కొటేషన్ ఏంటి? ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఎనర్జీ, జస్ట్ మ్యాచ్ దట్ ఫ్రీక్వెన్సీ అండ్ బ్రింగ్ దట్ ఇన్ టు యువర్ రియాలిటీ. అంటే మీరు ఆ ఫ్రీక్వెన్సీకి మ్యాచ్ అయితేనే అది మీ రియాలిటీలోకి వస్తుంది, అంతవరకు అది రియాలిటీలోకి రాదు. సో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న గ్రేటెస్ట్ సైంటిస్ట్ అందరూ కూడా దీనిపైన వర్క్ చేస్తున్నారు. క్వాంటమ్ ఫీల్డ్లో అంటే మ్యాక్రో లెవెల్లో అన్ని ప్రెడిక్టబుల్గా ఉంటాయి. ఎస్, బట్ మైక్రో లెవెల్లో, మైన్యూట్ లెవెల్లో, క్వాంటమ్ లెవెల్లో నథింగ్ ఈజ్ ప్రెడిక్టబుల్. ఎలక్ట్రాన్ పొజిషన్ని మనం ప్రెడిక్ట్ చేయలేము. మనం ఎక్కడ చూస్తే అక్కడ ఎలక్ట్రాన్ కనబడుతుంది, బట్ ఎలక్ట్రాన్ ఉంది ఓన్లీ 0.00000001 మాత్రమే. రిమైనింగ్ స్పేసెస్ ఎనర్జీ జస్ట్ ఇట్ ఈస్ ద వేవ్ అంతే. సో దీన్ని అర్థం చేసుకొని మన లైఫ్ని ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి? రిమెంబర్ దిస్ మై డియర్ ఫ్రెండ్స్. సో క్వాంటమ్ ఫిజిక్స్ అనేది మనకేం చెప్తుంది? మన మైండ్ సెట్ ద్వారా మనం ఎలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ని మనం క్రియేట్ చేస్తున్నాము. సో మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్ని క్రియేట్ చేయడం వల్ల వేవ్ని పార్టికల్లోకి కొలాబ్స్ చేస్తున్నాం. అంటే దాన్ని మన లైఫ్లో ఈవెంట్ లాగా మార్చాలి అంటే దాన్ని మనం కొలాబ్స్ చేయాలి, ఆ పార్టికల్ని మనం కొలాబ్స్ చేయాలి, ఆ ఈవెంట్ని మనం మన లైఫ్లోకి తీసుకురావాలి. సో అంటే అక్కడికి వెళ్ళాలంటే మనం ఏం కావాలి? ఫస్ట్ మనం ప్యూర్ ఎనర్జీగా మారాలి. క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్పింది? ఇదంతా కూడా ఎంటీ స్పేస్, 99.9999% విచ్ ఇస్ ఎంటీ స్పేస్, విచ్ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ. సో ఎనర్జీగా మారాలి, విచ్ మీన్స్ ఎవ్రీథింగ్ ఫిజికల్ లైఫ్లో ఏదైనా సరే అది వస్తుంది. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడైతే మనం ఆ ఫ్రీక్వెన్సీకి కనెక్ట్ అయితే. మరి దానివల్ల ఎవ్రీథింగ్ దట్ వి సీ, ఆల్ మ్యాటర్ ఈజ్ నథింగ్ బట్ వాట్? ఎనర్జీ. ఈజ్ నథింగ్ బట్ వాట్? ఎనర్జీ. మరి ఆ ఎనర్జీగా మారాలి. సో వీ హ్యావ్ టు బికమ్ నో బాడీ, నో మైండ్, నో థింగ్, ఎస్, అండ్ నో టైం. ఎందుకంటే క్వాంటమ్ వరల్డ్లో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఇక్కడ టైం లేదు, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అనేది లేదు. దెర్ ఈస్ నథింగ్.
there is only energy. So we have to become nothing, we have to become no body, we have to become no mind, we have to become no time. అప్పుడు మనం దాన్ని కొలాప్స్ చేయగలము ఇంటూ పార్టికల్. అండ్ ఇక్కడ అబ్జర్వర్ ఎఫెక్ట్ గురించి మనం ఆలోచించాలి. సబటోమిక్ లెవెల్లో ఎలక్ట్రాన్స్ అపియర్ అవుతుంటాయి, డిసపియర్ అవుతుంటాయి, అపియర్ అవుతుంటాయి, డిసపియర్ అవుతుంటాయి. ఇక్కడ చూడాలన్నప్పుడు ఇక్కడ కనబడతాయి, ఇక్కడ చూడాలన్నప్పుడు ఇక్కడ కనబడతాయి. అంటే దీన్ని ఎవరు చేస్తున్నారు? ఎనర్జీ ఎనర్జీ నుంచి దేనిలో కన్వర్ట్ అవుతున్నది? పార్టికల్లో కన్వర్ట్ అవుతున్నాయి. చేస్తుంది ఎవరు? అ పర్సన్ హూ ఈస్ అబ్జర్వింగ్ ద టైనీ పార్టికల్స్. ఎవరైతే అబ్జర్వ్ చేస్తున్నారో వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఎస్, ఇక్కడ చూడాలన్నప్పుడు ఇక్కడ కనబడుతుంది. సో బిహేవియర్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ మ్యాటర్, అంటే కన్వర్జన్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ మ్యాటర్, ఇట్ ఈస్ ప్యూర్లీ డిపెండింగ్ అపాన్ అబ్జర్వర్ హూ ఈస్ అబ్జర్వింగ్ ఇట్. ఎవరు అబ్జర్వ్ చేస్తున్నారు అంటే ఎలక్ట్రాన్స్ని మనం డిసైడ్ చేస్తున్నాం. ఇలా చూడాలనుకుంటున్నాను, ఇక్కడ కనబడాలని అనుకుంటే అది కనబడుతుంది. సో మన పవర్ ఎంత ఉందో చూడండి. అంటే మనం ఎలాంటి రియాలిటీనైనా ఎలాంటి ఈవెంట్నైనా మనం క్రియేట్ చేయగలము. ఆ స్పెసిఫిక్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని మనం క్రియేట్ చేయాల్సిందంతే. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేస్తే అది క్రియేట్ అవుతుంది. దీని వెనకాల చాలా ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయండి. నేను కొన్ని వీడియోస్ షేర్ చేస్తాను గ్రూప్లో, మీరు దాన్ని చూడండి, మీకు అర్థమవుతుంది. సో వెరీ ఇంపార్టెంట్ ఈజ్ దట్ ఒక పార్టికల్ ఇట్ కెనాట్ ఎగ్జిస్ట్ అంటిల్ వి అబ్జర్వ్ ఇట్. మనం అబ్జర్వ్ చేసేంత వరకు అది కనబడదు. ఇక్కడ ఇంపార్టెన్స్ ఏంటి? అబ్జర్వర్ ఎఫెక్ట్. నేను ఇంపార్టెంట్, నా స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇంపార్టెంట్. నేను ఏ స్టేట్ ఆఫ్ బీయింగ్లో నుంచి ఏది అబ్జర్వ్ చేస్తున్నానో అదే నాకు కనబడుతుంది. అబ్జర్వ్ చేయాలంటే కాన్షియస్గా దాన్ని చూడడం కాదు, ఆ బీయింగ్ స్టేట్లో ఉండడం, ఆ ఫ్రీక్వెన్సీలో ఉండడం అంతే. ఆ ఫ్రీక్వెన్సీలో ఉండడం అది కనబడుతుంది. సో దీన్నే మనం కొలాప్సింగ్ వేవ్ ఫంక్షన్ ఇంటూ పార్టికల్ అంటాం. దీన్నే మనం అబ్జర్వర్ ఎఫెక్ట్ అంటాం. దట్ మీన్స్ మైండ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాటర్. ఒకప్పుడు న్యూటోనియన్ ఫిజిక్స్ ఏం చెప్తుంది? అందరూ టైప్ చేయండి. న్యూటోనియన్ ఫిజిక్స్ మైండ్ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాటర్. మ్యాటర్కి డెఫినెట్ లాస్ ఉంటాయి. ఆ డెఫినెట్ లాస్ ప్రకారంగానే మ్యాటర్ పనిచేస్తూ ఉంటుంది. బట్ క్వాంటమ్ ఫిజిక్స్ ఏం చెప్తుంది? మైండ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాటర్. మన మైండ్ మ్యాటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు. ఎస్, ఇప్పుడు ఒక పర్సన్ డిసీజ్లో ఉన్నాడు. డిసీజ్లో ఉన్నప్పుడు ఎలాంటి థాట్స్ వస్తాయి? నేను ఇప్పుడు నా లైఫ్ ఎప్పుడు ఇలానే ఉంటుంది, నేను ఎప్పుడు ఇంకా వీల్ చైర్ పై నుంచి లేవను, నా పనులు నేను చేసుకోలేను, నాకు లైఫ్ లాంగ్ ఒకరి సపోర్ట్ కావాలి, ఇలాంటి లైఫ్ నాకు ఎందుకు ఇచ్చావు భగవంతుడా అని ఎప్పుడు అదే థాట్లో ఉంటాడు. కాబట్టి అదే రియాలిటీ క్రియేట్ చేస్తున్నాడు. బికాస్ తను హెల్త్ గురించి ఆలోచించలేదు, తను డిసీజ్ గురించి ఆలోచిస్తున్నాడు. సో ఏం మేనిఫెస్ట్ చేస్తున్నాడు? డిసీజ్ని మేనిఫెస్ట్ చేస్తున్నాడు. రిమెంబర్ మై డియర్ ఫ్రెండ్స్, హెల్త్ని మేనిఫెస్ట్ చేయట్లేదు, డిసీజ్ని మేనిఫెస్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆ డిసీజ్ గురించి ఆలోచనలో ఆ డిసీజ్ యొక్క ఫ్రీక్వెన్సీ ఉంది. ఆ డిసీజే క్వాంటమ్ రియాలిటీలాగా క్రియేట్ అవుతుంది. బట్ మనం అబండెన్స్ పైన ఫోకస్ చేస్తే అప్పుడు అబండెన్స్ క్రియేట్ అవుతుంది. ఎస్, ఎందుకంటే ఇక్కడ అబ్జర్వర్ ఎఫెక్ట్ ఏం చెప్తుంది? పార్టికల్ కెనాట్ బి సీన్ అంటిల్ అబ్జర్వర్ ఈజ్ రెడీ. ఇప్పటి వరకు అయితే అబ్జర్వర్ రెడీగా లేరు, అప్పటి వరకు పార్టికల్ కనబడదు. పార్టికల్గా మనం క్రియేట్ చేయలేము. సో అబ్జర్వర్ ఎవరు? మీరు, నేను, మనం అందరం కూడా అబ్జర్వర్సే అంతే. ఎస్, కోవిడ్ టైంలో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎక్కువగా ఏ న్యూస్ చూశారు? కోవిడ్. ఎస్, ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారు, ఇక్కడ ఇన్ని కేసెస్, అక్కడ అన్ని కేసెస్, ముంబైలో ఇంతమంది చనిపోయారు, హైదరాబాద్లో ఇన్ని కేసెస్ అంట. సో త్రూ అవుట్ ద డే మన మైండ్లో మనం ఏం ప్లే చేసాము? ఓన్లీ డిసీజ్ గురించి. అందుకనే మనం చూస్తున్నాము డిసీజ్ ఎక్కువగా వస్తున్నాయి. స్ట్రెస్, వర్రీ, టెన్షన్, డిప్రెషన్ అలాంటి వర్డ్స్ని మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం. కాబట్టి అలాంటి థాట్స్ అండ్ ఫీలింగ్స్ని మనం క్రియేట్ చేస్తున్నాం. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ని మనం క్రియేట్ చేస్తున్నాం. సో మన స్టేట్ ఆఫ్ బీయింగ్లో ఏముంటుందో అదే మన రియాలిటీలోకి వస్తుంది. నౌ వీ హ్యావ్ టు చేంజ్ వాట్? వీ హ్యావ్ టు చేంజ్ అవర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. సో మన మైండ్ ఒక డెఫినైట్ ఎప్పుడైతే ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ని క్రియేట్ చేస్తుందో అది ఫిజికల్ వరల్డ్లోకి వస్తుంది. ఆ ఆబ్జెక్ట్, ఆ థింగ్ ఫిజికల్ వరల్డ్లో మనకు కనబడుతుంది. ఎస్, దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు చూడండి, మీరు అన్ని చూస్తున్నారు, మీకు అన్ని కనబడుతున్నాయి. ఎగ్జాక్ట్లీ బికాజ్ అబ్జర్వర్ ఈజ్ అవైలబుల్. ద మూమెంట్ యూ క్లోజ్ యువర్ ఐస్, ఇప్పుడు అవి ఉన్నాయా బయట? అవి లేవు. ఎందుకంటే అబ్జర్వర్ లేడు అక్కడ. సో అబ్జర్వర్ ఉంటేనే అది కనబడుతుంది. అబ్జర్వర్ యొక్క రియాలిటీ అబ్జర్వరే క్రియేట్ చేస్తున్నాడు. రిమెంబర్ దిస్ మై డియర్. సో మైండ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ మ్యాటర్. దిస్ మీన్స్ మైండ్ అండ్ మ్యాటర్ కెనాట్ బి సెపరేట్. క్వాంటమ్ ఫిజిక్స్ చెప్తుంది ఇదే, మైండ్ అండ్ మ్యాటర్ కెనాట్ బి సెపరేట్. మైండ్ అండ్ మ్యాటర్ ఆర్ కనెక్టెడ్, రెండు కనెక్టెడ్గా ఉన్నాయి. మైండ్ ప్రొడ్యూసెస్ మెజరబుల్ చేంజెస్ ద ఫిజికల్ వరల్డ్. సో మైండ్లో ఎప్పుడైతే మనం ఆ చేంజెస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ ద్వారా క్రియేట్ చేస్తామో అప్పుడు ఫిజికల్ వరల్డ్లో మనకు ఆ చేంజెస్ కనబడుతుంది. సో ఫిజికల్ వరల్డ్లో చేంజెస్ చేయాలంటే ఫస్ట్ మన మెంటల్ వరల్డ్లో చేంజెస్ని మనం తీసుకురావాలి. ఈ రియాలిటీని మనం అర్థం చేసుకోవాలి. రియాలిటీని నేనే క్రియేట్ చేస్తున్నాను. సో సబటోమిక్ లెవెల్లో ఎనర్జీ అనేది రెస్పాండ్ అవుతుంటుంది. వేర్ టు ఎనర్జీ.
సో ఎనర్జీని రెస్పాండ్ చేసేది ఎవరు? ఎనర్జీ. ఎనర్జీని ఎవరు క్రియేట్ చేస్తున్నారు? నేను. అండ్ ఇట్ బికమ్స్ మ్యాటర్. సో క్వాంటమ్ ఫీల్డ్లో ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. నేను ఇప్పుడు ఏ ఫ్రీక్వెన్సీలో అయితే ఉన్నానో ఆ ఫ్రీక్వెన్సీని నేను రియాలిటీలోకి మళ్ళీ మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను. సో మళ్ళీ మళ్ళీ అలాంటి బాస్నే మీరు మీ లైఫ్లోకి తీసుకొస్తున్నారు. అలాంటి డేనే మీరు క్రియేట్ చేస్తున్నారు. ఎవ్రీడే మీరు ఇంటికి వచ్చేటప్పుడు డిప్రెషన్లో, టెన్షన్లో, స్ట్రెస్లో వస్తుంటే మీరు అలాంటి డేనే మీ మైండ్ ద్వారా రియాలిటీలోకి తీసుకొస్తున్నారు. సో దట్ మీన్స్ మనం రియాలిటీని చేంజ్ చేయగలమా? ఎస్, బై లెర్నింగ్ టు డైరెక్ట్ ద అబ్జర్వర్ ఎఫెక్ట్ అండ్ కొలాప్సింగ్ దట్ వేవ్ ఇన్ టు పార్టికల్. అంటే మనం రియాలిటీని ఎలా చేంజ్ చేయగలము? బై డైరెక్టింగ్ ద అబ్జర్వర్ ఎఫెక్ట్. మనం అబ్జర్వర్ ఎఫెక్ట్ని ఎలా డైరెక్ట్ చేయాలి? కాన్షియస్లీ చూస్ చేసుకోవాలి. నేను ఎలాంటి రియాలిటీని క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను, నేను దేన్ని నా లైఫ్లోకి అట్రాక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను, దేన్ని వేవ్ నుంచి పార్టికల్లోకి కొలాప్స్ చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. ఆ ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్లో మీకే పాసిబిలిటీ కావాలి. ఐ నో ఇప్పటివరకు ఇలాంటి పాసిబిలిటీని మీరు క్రియేట్ చేశారు, బట్ ఇక ముందు నుంచి మీరు ఎలాంటి పాసిబిలిటీని క్రియేట్ చేయాలనుకుంటున్నారు. హెన్స్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు బికమ్ వెరీ గుడ్ అబ్జర్వర్, వెరీ గుడ్ ఎట్ అబ్జర్వింగ్ ద లైఫ్ వాట్ యు వాంట్. మీకు ఎలాంటి లైఫ్ కావాలో దాన్ని అబ్జర్వ్ చేయడం మీరు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఎనర్జీ పైన ఫోకస్ పెట్టాలి, బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మన ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది? మ్యాటర్. నాకు డబ్బు కావాలి, నాకు రెస్పెక్ట్ కావాలి, లేదా నాకు ఆపర్చునిటీ కావాలి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మన మైండ్ ఏం చేస్తుంది? ఫోకసింగ్ ఆన్ వాట్? ఫోకసింగ్ ఆన్ మ్యాటర్. బట్ యాక్చువల్గా మనం ఫోకస్ చేయాల్సింది ఏంటి? ఎనర్జీ పైన మనం ఫోకస్ చేయాలి. సో హెన్స్ వీ హ్యావ్ టు బికమ్ గుడ్ ఎట్ అబ్జర్వింగ్ ద థింగ్స్. మనకేం కావాలో దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి, అండ్ అప్పుడు మనకు అది రియాలిటీలో కనబడుతుంది. సో ప్లీజ్ టైప్ చేయండి అందరూ చాట్ బాక్స్లో, ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఎగ్జిస్ట్ ఇన్ ద క్వాంటమ్ వరల్డ్. క్వాంటమ్ వరల్డ్లో ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ రెడీగా ఉన్నాయి. ఇవన్నీ వెయిట్ చేస్తున్నాయి. దేనికి? వెయిటింగ్ ఫర్ అ అబ్జర్వర్ టు అబ్జర్వ్. ఎప్పుడైతే అబ్జర్వర్ దాన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తాడు, ఎస్ ఇలాంటి రిలేషన్షిప్లో నేను హ్యాపీగా ఉన్నాను, ఇలాంటి హెల్తీ లైఫ్ని నేను జీవిస్తున్నాను, ఇలా నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, మంచి ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. ఎప్పుడైతే మీరు దాన్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు, యు ఆర్ క్రియేటింగ్ దట్ కొలాప్సింగ్. ఆ వేవ్ని మీరు పార్టికల్లోకి, రియాలిటీలోకి మారుస్తున్నారు, రైట్? సో ఇఫ్ ద మైండ్ కెన్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ అపియరెన్స్ ఆఫ్ ఎలక్ట్రాన్, మన మైండ్ ఎలక్ట్రాన్ ఎక్కడ కనబడాలో దానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తే మైన్యూట్ లెవెల్లో, మ్యాక్రో లెవెల్లో మనకి ఎలాంటి రియాలిటీ కావాలి, ఎలాంటి పాసిబిలిటీ కావాలి, హెల్త్ పరంగా, రిలేషన్షిప్ పరంగా. సో ఎంత హెల్తీగా మీరు ఉండాలనుకున్నారు, మీ బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత కావాలి, మీకు ఎంత డబ్బు కావాలి, మీరు ఎలాంటి రిలేషన్షిప్లో ఉండాలనుకుంటున్నారు, మీ లైఫ్ ఎలా ఉండాలి, మీ లైఫ్ని ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నారు, ప్రతి ఒక్కటి మనం క్రియేట్ చేసుకోవచ్చు. వాట్ ఎవర్ యూ వాంట్, ఇట్ ఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ ద ఎనర్జీ వరల్డ్. క్వాంటమ్ వరల్డ్లో అది అవైలబుల్గా ఉంది. దీన్ని నమ్మడం అప్పుడప్పుడు చాలా కష్టం, బట్ ఇట్ ఈస్ దేర్. దట్ ఈస్ వాట్ ద సైన్స్ ప్రూవ్స్. బట్ దాన్ని మనం ఏం చేయాలి? విల్ఫుల్ అటెన్షన్ ద్వారా, క్లియర్ అటెన్షన్, మైండ్ఫుల్ అటెన్షన్ అండ్ ఎలివేటెడ్ ఎమోషన్స్తో, రైట్? ఈ నాలెడ్జ్ని మనం అప్లై చేస్తూ, విజువలైజ్ చేస్తూ, ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటూ యూ కెన్ యూజ్ యువర్ మైండ్ టు అబ్జర్వ్. దాన్ని మనం అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేయాలి, సో దట్ ఆ క్వాంటమ్ పార్టికల్స్ ఫిజికల్ ఈవెంట్లోకి వస్తాయి, కొలాప్సింగ్ ఇంటూ ఎక్స్పీరియన్స్. అప్పుడు అది మన లైఫ్లోకి ఎక్స్పీరియన్స్ లాగా మన లైఫ్లోకి వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మరి పవర్ ఎవరి దగ్గర ఉంది చెప్పండి? న్యూటోనియన్ ఫిజిక్స్ ఏం చెప్పింది? మైండ్ అండ్ మ్యాటర్ ఆర్ నాట్ కనెక్టెడ్. మ్యాటర్ ఎప్పుడు ప్రెడిక్టబులే. బట్ ఇక్కడ ఏం చెప్తుంది క్వాంటమ్ ఫిజిక్స్? ఎలక్ట్రాన్ని మనం అబ్జర్వ్ చేయలేము. ఎప్పుడైతే అబ్జర్వర్ రెడీగా ఉంటాడో ఎలక్ట్రాన్ అపియర్స్. అబ్జర్వర్ చూడడానికి వస్తేనే ఎలక్ట్రాన్ కనబడుతుంది, లేదంటే అది వేవ్ ఫామ్లోనే ఉంటుంది. అబ్జర్వర్ ఉన్నప్పుడే అది ఎలక్ట్రాన్లోకి మారుతుంది. టు అండర్స్టాండ్ దిస్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఈ కాన్సెప్ట్ని మనం అర్థం చేసుకుంటే నా లైఫ్ని ఎలా నేను డిజైన్ చేసుకోవాలనేది మనకు అర్థమవుతుంది. వెరీ ఇంపార్టెంట్. మన కంక్లూషన్ ఏంటి మరి? వీ హ్యావ్ టు బికమ్ కాన్షియస్ అబ్జర్వర్. మన కాన్షియస్నెస్ని మనం డెవలప్ చేసుకోవాలి. అన్కాన్షియస్గా ఏ ఫ్రీక్వెన్సీని పడితే ఆ ఫ్రీక్వెన్సీని మనం రేడియేట్ చేయకూడదు, దేన్ని పడితే దాన్ని కొలాప్స్ చేయకూడదు. క్వాంటమ్ ఫీల్డ్లో నుంచి దాన్ని కొలాప్స్ చేయాలి ఏదైతే మనకు కావాలి. ఎస్, ఎందుకంటే మన థాట్స్, మన ఫీలింగ్స్ ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ని క్రియేట్ చేస్తున్నాయి. ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ ద్వారా డెఫినెట్ థింగ్ మన లైఫ్లోకి వస్తుంటుంది. అంటే ఆ ఎనర్జీని కొలాప్స్ చేసే ఎబిలిటీ ఎవరి దగ్గర ఉంది? దగ్గర ఉంది, కరెక్ట్? సో వీ నౌ హ్యావ్ టు షార్పెన్ అవర్ స్కిల్స్ ఆఫ్ అబ్జర్వేషన్. మనం ఇప్పుడు మన యొక్క స్కిల్స్ని షార్పెన్ చేసుకోవాలి. ఏం చూడాలనుకున్నాను స్పెషల్గా, అండ్ ఎలాంటి ఎనర్జీ ప్యాటర్న్ని నేను రేడియేట్ చేయాలనుకుంటున్నాను, బికాస్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ విత్ దట్ ఎనర్జీ.
ఆ క్వాంటమ్ ఫీల్డ్తో మనం ఎప్పుడు కనెక్ట్ అయి ఉన్నాం. ఈవెన్ దిస్ మూమెంట్ ఇప్పుడు కూడా మీరు కనెక్ట్ అయ్యే ఉన్నారు. ఇప్పుడు కూడా మీరు ఏదైతే ఫీలింగ్స్ జనరేట్ చేస్తున్నారు, ఏ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అయితే జనరేట్ చేస్తున్నారు రేపటి గురించి, రేపు ఆఫీస్లో మీరు ఎలా ఉంటారు, రేపు ఆఫీస్లో ఏం జరుగుతుంది, రేపు ఆఫీస్లో మీరు ఎలా ఫీల్ అవుతారు, ఇదంతా కూడా ఇప్పుడే క్రియేట్ అవుతుంది. దిస్ మూమెంట్ వీఆర్ క్రియేటింగ్ అగైన్. ఒక రియాలిటీ అనేది క్రియేట్ అవుతుంది. సో మీరేం బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు, ఏ ఎనర్జీ ప్యాటర్న్ని మీరు బ్రాడ్కాస్ట్ చేస్తున్నారు, అదే మీ లైఫ్లోకి వస్తుంది. అంటే అవర్ స్టేట్ ఆఫ్ మైండ్, అవర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఈజ్ వాట్ ఈజ్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద క్వాంటమ్ ఫీల్డ్. ఆ క్వాంటమ్ ఫీల్డ్లో ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ రెడీగా ఉన్నాయి, ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్. సో మీరు ఏ ఫ్రీక్వెన్సీని అయితే మీరు ట్యూన్ అవుతున్నారో దాన్ని కొలాప్స్ చేస్తున్నారు. కొలాప్సింగ్ ఇంటూ వాట్? కొలాప్సింగ్ ఇంటూ పార్టికల్ వేవ్ని మనం కొలాప్స్ చేస్తున్నాం. అంటే జస్ట్ ఇమాజిన్, మన బ్రెయిన్ని మనం ఒక ఫ్రీక్వెన్సీ జనరేటర్గా మనం చూడాలి. అంటే ఎలాగైతే ఒక టవర్ ఎమిట్ చేస్తుంది, ఒక టవర్ ఎలాగైతే ఒక సిగ్నల్ ఎమిట్ చేస్తుందో అలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నల్ని మనం ఎమిట్ చేస్తున్నాం త్రూ అవర్ థాట్స్ అండ్ ఫీలింగ్స్. ఇప్పుడు కన్ఫ్యూషన్లో ఉన్నారు, సో మీరు కన్ఫ్యూజన్ అనే వేవ్స్ని సీక్రెట్ చేస్తున్నారు. క్లారిటీతో ఉన్నారు, లైఫ్ గురించి క్లారిటీ ఉంది, మీకు ఎలాంటి రిలేషన్షిప్ కావాలి, ఎలాంటి హెల్త్ కావాలి, ఎలాంటి మనీ కావాలి, ఎంత మనీ కావాలి, ఎంత వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారు, ఎలాంటి లైఫ్ని లీడ్ చేయాలనుకుంటున్నారు, ఇదంతా మీకు క్లారిటీ ఉంది. సో నవ్ యు ఆర్ డెఫినెట్లీ క్రియేటింగ్ దట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్. ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్లోకి మీరు వెళ్ళారు. ద మూమెంట్ మీరు ఆ స్టేట్ ఆఫ్ బీయింగ్లోకి వెళ్ళగానే ఆ ఫ్రీక్వెన్సీ మీ లైఫ్లోకి వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ రియాలిటీ, రైట్? సో మన స్టేట్ ఆఫ్ బీయింగ్ ఏంటి? నేనేం ఆలోచిస్తున్నాను, నేనేం ఫీల్ అవుతున్నాను, నేను ఎలాంటి యాక్షన్ తీసుకున్నాను. సో నా మైండ్లో ఏ థాట్స్ క్రియేట్ అవుతున్నాయి, నా బాడీలో ఏ ఫీలింగ్స్ క్రియేట్ అవుతుంది, దట్ ఈస్ మై స్టేట్ ఆఫ్ బీయింగ్. సో మన స్టేట్ ఆఫ్ బీయింగ్ ఎలా ఉంటే అలాంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ని మనం క్రియేట్ చేస్తున్నాం. చుట్టూ ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ అనేది క్రియేట్ అయింది. సో ఇప్పుడు క్వాంటమ్ ఫీల్డ్ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఏంటి? ఇన్పుట్ ఏంటి? మన ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్. ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ లేనిది అవుట్పుట్ రాదు, ఈవెంట్ రాదు, పీపుల్ రారు, రియాలిటీ రాదు మన లైఫ్లోకి. ఎస్. సో ఎప్పుడైతే మనం ఇన్పుట్ సరిగ్గా ఇచ్చాము, విచ్ ఇస్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్, ద ఫార్మ్ ఆఫ్ స్టేట్ ఆఫ్ బీయింగ్, మనం ఒక ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ ఇచ్చాము. ఇప్పుడు ఎవరు? యూనివర్స్. యూనివర్స్ స్టార్ట్స్. యూనివర్స్ ఇప్పుడు ఈవెంట్స్ని, పీపుల్ని, సిచ్యువేషన్స్ని మన లైఫ్లోకి పంపడం స్టార్ట్ చేస్తుంది. సో హార్ట్ మ్యాథ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఒక రీసెర్చ్ చేశారండి. సో కొంతమంది పీపుల్ని వాళ్ళు ఏం చేశారు, ఒక థాట్ వాళ్ళ బ్రెయిన్లో ఒక థాట్ క్రియేట్ చేసుకోమన్నారు. థాట్ ఏంటి? వాళ్ళ లైఫ్ ఎలా ఉండాలి, వాళ్ళకి ఎంత మనీ కావాలి, వాళ్ళకి ఎలాంటి రిలేషన్షిప్ ఉండాలి, ఓన్లీ థాట్స్ క్రియేట్ చేయమన్నారు. ఎప్పుడైతే వాళ్ళ థాట్స్ క్రియేట్ చేసినప్పుడు వాళ్ళ బాడీలో ఉన్న సెల్స్ని వాళ్ళు అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఆ సెల్స్లో చేంజ్ ఎలాంటిది జరగలేదు, ఎందుకంటే ఓన్లీ థాట్స్ మాత్రమే ఉన్నాయి. సెకండ్ వాళ్ళకి ఏం చెప్పారంటే జస్ట్ ఫీల్ ద ఫీలింగ్స్, అంతే, జస్ట్ మీరు ఫీల్ అవ్వండి అంతే. ఎస్. సో ఒక పర్టికులర్ ఈవెంట్లోకి తీసుకెళ్ళి వాళ్ళని ఫీల్ అయ్యేలాగా చేశారు. ఓకే, దట్ ఈస్ నాట్ అబౌట్ ఫ్యూచర్. వాళ్ళ లైఫ్లో ఒక ఈవెంట్, హ్యాపీ ఈవెంట్ జరిగింది, దాన్ని ఫీల్ అవ్వమన్నారు అంతే. సో ఇక్కడ కూడా చేంజెస్ అనేది అంత ఎక్కువగా లేవు. బట్ ఇంకొక గ్రూప్ని తీసుకొచ్చారు. ఫస్ట్ గ్రూప్ ఓన్లీ థాట్స్, సెకండ్ గ్రూప్ ఓన్లీ ఫీలింగ్స్, థర్డ్ గ్రూప్ మీ రియాలిటీ ఎలా ఉండాలి దాన్ని మీరు క్రియేట్ చేసుకోండి, ఆ థాట్స్లో ఉండండి, ఆ ఫీలింగ్స్లో ఉండండి, ఆ ఫీలింగ్స్ని మీరు ఫీల్ అవ్వండి, ఎమోషన్స్ని ఫీల్ అవ్వండి. సో వాళ్ళు విజువలైజ్ చేయడము, ఆ థాట్స్ని క్రియేట్ చేయడము, ఆ ఫీలింగ్స్ని క్రియేట్ చేయడము, ఎమోషన్ని క్రియేట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. అండ్ దెన్ ఫైనలీ దే సా ట్రెమెండస్ చేంజ్ ఇన్ దేర్ సెల్యులార్ లెవెల్. వాళ్ళ బాడీ లెవెల్లో, సెల్యులార్ లెవెల్లో చాలా చేంజెస్ చూసారు. అంటే హార్ట్ మ్యాథ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏం చెప్పారు అంటే డిఎన్ఏ శాంపిల్ కూడా చేంజ్ అవుతుంది, అంటే వాళ్ళ డిఎన్ఏ స్ట్రక్చర్ కూడా చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. దీన్నే మనం వి కాల్ ఇట్ యాజ్ ఎపిజెనెటిక్స్. అంటే మన జెనెటిక్ లెవెల్లో చేంజెస్ అనేవి జరుగుతున్నాయి. ఎందుకంటే బికాస్ దట్ మూమెంట్ దేవర్ క్రియేటింగ్ న్యూ రియాలిటీ ఇన్ దేర్ మైండ్. కొత్త రియాలిటీని క్రియేట్ చేస్తున్నాయి. మన సబ్ కాన్షియస్ మైండ్కి అర్థం కాదండి ఇది యాక్చువల్గా రియాలిటీయా లేదా ఇమాజినేషనా. చూడండి, మీరు నిద్రలో ఉన్నప్పుడు కలలో ఏదైనా మీరు ఇఫ్ యు సీ ఎనీ, మీకేమైనా పెయిన్లో ఉన్నట్టు, లేదా మిమ్మల్ని ఎవరో పొడుస్తున్నట్టు, లేదా ఇంకేదైనా మీరు పీడకలలు కన్నప్పుడు ఇమ్మీడియట్గా ఏం జరుగుతుంది, మీ బాడీ రెస్పాండ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇమ్మీడియట్గా రెస్పాండ్ ఎలా అయింది? బికాస్ సబ్ కాన్షియస్ మైండ్కి తెలియదు ఇది రియాలిటీయా లేదా ఇమాజినేషనా, దానికి రియాక్ట్ అవుతుంది అంతే. సో ఎప్పుడైతే మనం ఆ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ని క్రియేట్ చేస్తున్నాం, సబ్ కాన్షియస్ మైండ్ని ప్రోగ్రామింగ్ చేస్తున్నాము, ద సేమ్ టైం క్వాంటమ్ ఫీల్డ్ని కూడా మనం ఆ ఎలక్ట్రాన్ని, ఆ పార్టికల్ని మనం ఎనర్జీని మనం మ్యాటర్లోకి తీసుకొస్తున్నాం. సో స్టేట్ ఆఫ్ బీయింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎలాంటి థాట్స్ని, ఎలాంటి ఎలక్ట్రికల్ సిగ్నల్ని పంపిస్తున్నాము, ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ని నేను ఎలా క్రియేట్ చేస్తున్నాను, అలాంటి డెఫినైట్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ని మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాము టు కమ్ ఇన్ టు రియాలిటీ. సో మన బాడీ ఒక ఈవెంట్ని ఎలా అట్రాక్ట్ చేసుకుంటుంది, ఒక ఈవెంట్లోకి ఎలా వెళ్తుంది,
బై క్రియేటింగ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్. వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం మన లైఫ్లో చేంజ్ కావాలంటే ఫస్ట్ ఏం చేంజ్ కావాలి? మన ఇన్పుట్ చేంజ్ అవ్వాలి. మన ఇన్పుట్ అంటే ఏంటి? మన బ్రెయిన్ అండ్ మన హార్ట్. ఈ రెండు ఫస్ట్ కోహరెంట్ స్టేట్లోకి రావాలి. చాలామందికి తెలుసు డబ్బు కావాలి, ఎస్, మంచి రిలేషన్షిప్ కావాలి, మంచి వెల్త్ కావాలి, మంచి మనీ కావాలి, ఇవన్నీ తెలుసు, కాన్షియస్ లెవెల్లో అన్నీ తెలుసు. బట్ యాక్చువల్గా హార్ట్ కోహరెన్స్ లేదు. బ్రెయిన్ అండ్ హార్ట్ కోహరెన్స్ రెండు కూడా మ్యాచ్ అవ్వట్లేదు. బ్రెయిన్ అండ్ హార్ట్ రెండు వేరే వేరే స్టేట్లో ఉన్నాయి. సో ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటి? వి నీడ్ టు బీ దట్. దాన్ని మనం ఫస్ట్ మన బ్రెయిన్లో, మన హార్ట్లో రెండిట్లో క్రియేట్ చేయాలి. సో అప్పుడు అది క్వాంటమ్ వరల్డ్లో అది క్రియేట్ అవుతుంది. నా అది కొలాప్స్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో చేంజ్ మన లైఫ్లో కావాలంటే ఈ బ్రెయిన్ అండ్ హార్ట్ రెండు, అంటే దీని గురించి చాలా ప్రాక్టీస్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. మనలో ఉన్న నెగిటివిటీని ఫస్ట్ మనం తీసేయాలి. అట్ ద సేమ్ టైం మన ప్యూర్ హార్ట్ ఆ ఫీలింగ్స్ క్రియేట్ చేయాలి. ఆ ఫీలింగ్స్ని ఎప్పుడైతే క్రియేట్ చేస్తామో, ఆ థాట్స్ని ఎప్పుడైతే మన మైండ్లో మనం మళ్ళీ ప్రొడ్యూస్ చేస్తూ ఉంటామో, దెన్ డెఫినెట్లీ ఆ ఈవెంట్ని మనం మన లైఫ్లోకి తీసుకొస్తున్నాం, రైట్? సో వీ హ్యావ్ టు మ్యాచ్ ద ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ విత్ దట్ ఫ్రీక్వెన్సీ. ఆ రియాలిటీకి ఏదైతే కావాలో దానికి మనం తీసుకోవాలంతే. దెన్ ఏం జరుగుతుంది? వి విల్ బి పుల్ టు దట్ రియాలిటీ. ఆ రియాలిటీలోకి మనం పుల్ చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, ది ఫస్ట్ టైం విన్నప్పుడు దీన్ని నమ్మాలా నమ్మకూడదు అర్థం కాదు. ఎప్పుడైతే మనం దీన్ని ప్రాక్టీస్ చేస్తుంటామో, నేను నా మెంటార్ జో డిస్పెన్జా, సో తన లైఫ్లో జరిగిన రియాలిటీ ఏంటంటే, తనకు యాక్సిడెంట్ గురైన తర్వాత 8 వర్టిబ్రల్ కాలమ్స్ బ్రేక్ అయిన తర్వాత తను దీన్ని క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. తన మైండ్లో దాన్ని ఎప్పుడైతే క్రియేట్ చేశాడో, అది యాక్చువల్గా రియాలిటీని చూశాడు. చూసిన తర్వాత దెన్ హీ వెంట్ ఆన్. తను ఏం చేశాడు? తను ఎలా యాక్చువల్గా తన బాడీని తను మళ్ళీ ఎలా క్రియేట్ చేసుకున్నాడు? తను ఎలాంటి మెడిటేషన్ చేశాడు? ఎలా హార్ట్ కోహరెన్స్ని ఫాలో చేశాడు? ఎలాంటి మెడిటేషన్ విజువలైజేషన్ని ప్రాక్టీస్ ఎలా చేశాడు అనేది తను మళ్ళీ చేస్తూ ఫైనల్గా హీ గేవ్ దిస్ కైండ్ ఆఫ్ సైంటిఫిక్ మోడల్. సో ఇప్పుడు ఒకరు చేశారంటే ఎవరైనా చేయగలరు, రైట్? సో ఈ మోడల్ని మనం యూజ్ చేసుకుంటే మనం కూడా చేయగలం. సింపుల్. ఇక్కడ మనం చేయాల్సింది ఏంటి? ఆ స్టేట్కి మనం వెళ్ళాలి. సింపుల్. సో క్వాంటమ్ మేనిఫెస్టేషన్ అనేది మన అందరినీ సర్ప్రైజ్ చేస్తుంది. క్వాంటమ్ అవుట్కమ్స్ మనం సర్ప్రైజ్ చేసేస్తుంది. బికాస్ ఆ థాట్స్ని, ఫీలింగ్స్ని మనం క్రియేట్ చేయగలమంటే, అలైన్మెంట్ మనం చేసాము అంటే, అది ఎక్కడైనా సరే, ఎలాంటిదైనా సరే సర్ప్రైజింగ్ అవుట్కమ్స్ మన లైఫ్లోకి వస్తుంటాయి. సడన్గా అది వచ్చి మనల్ని సర్ప్రైజ్ చేసేస్తుంది, రైట్? అన్ప్రెడిక్టబుల్ వేలో వస్తుంది. మీరు ఎప్పుడు ప్రెడిక్టబుల్ చేయలేరు, అలాంటి వేలో మీ లైఫ్లోకి వస్తుంది. ఎందుకంటే బికాస్ ఇక్కడ మీరు ఆ డెఫినెట్ ఫ్రీక్వెన్సీని క్రియేట్ చేశారు అంతే. అది మీ లైఫ్లోకి రావాల్సిందే. ఎంత డెడ్లీ డిసీజ్ నుంచి అయినా బయటకు వస్తారు, ఎలాంటి టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటకు వస్తారు, ఎలాంటి డెడ్లీ ప్రాబ్లమ్స్ అయినా, హెల్త్ ప్రాబ్లమ్, మనీ ఛాలెంజెస్, అలాంటి ఛాలెంజెస్ నుంచి కూడా బయటకు వస్తాం. ఓన్లీ థింగ్ ఈస్ దట్ వీ హ్యావ్ టు వర్క్ ఆన్ అవర్ బీయింగ్ అంటే ఏంటి? థాట్స్, ఫీలింగ్స్, ఎమోషన్స్, యాక్షన్స్ అండ్ బిలీఫ్స్. ఇదంతా కూడా మన బీయింగ్. ఆ వైబ్రేషనల్ ఫ్రీక్వెన్సీకి మనం ట్యూన్ అవ్వాలి. వెరీ సింపుల్. ఆ వైబ్రేషన్కి ట్యూన్ అయ్యామా, క్వాంటమ్ ఫిజిక్స్ ద్వారా ఆ రియాలిటీని మనం మన లైఫ్లోకి తీసుకొస్తున్నాం. సో వీ హ్యావ్ టు బికమ్ క్వాంటమ్ అబ్జర్వర్. సో అందరూ టైప్ చేయండి, ఐఎమ్ అ క్వాంటమ్ అబ్జర్వర్. మనమందరం కూడా క్వాంటమ్ అబ్జర్వరే. సో క్వాంటమ్ ప్రపంచంలో ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. ఐ హ్యావ్ టు జస్ట్ గెట్ ఇట్ ఇన్ టు మై లైఫ్. ఎస్, దీని గురించి ఇంకా డీటెయిల్గా మనం నేర్చుకుందామండి. సో జస్ట్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టైమ్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ మచ్ మోర్. సో దీంతో పాటు కొన్ని నేను వీడియోస్ షేర్ చేశాను గ్రూప్లో, దాన్ని మళ్ళీ చూడండి, మీకు అర్థమవుతుంది. డబల్ స్లిట్ ఎక్స్పెరిమెంట్ ఏంటి, క్వాంటమ్ ఫీల్డ్ ఎలా వర్క్ అవుతుంది, యాక్చువల్గా ఎలక్ట్రాన్ వేవ్గా పార్టికల్గా మారడానికి రీజన్ ఏంటి, అబ్జర్వర్ రాగానే ఎందుకు బిహేవియర్ చేంజ్ అవుతుంది, అబ్జర్వర్ లేనప్పుడు మ్యాటర్లా ఉంది, ఎనర్జీలా ఉంది, అబ్జర్వర్ రాగానే మ్యాటర్లో ఎలా కన్వర్ట్ అయింది. సో ఇదంతా కూడా అర్థం చేసుకుంటే మన లైఫ్ని మనం ప్యూర్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఈరోజు మీకు ఏం అర్థమైంది? డే 4లో మీరు ఒక మంచి వీడియో పెట్టండి, అండ్ డే 1, డే 2, డే 3 వీడియోస్ని మళ్ళీ మీరు రివైజ్ చేయండి ఈరోజు. సో దట్ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీ బ్రెయిన్లో కూర్చోవాలి. ఒకసారి నాలెడ్జ్ మనకు క్లారిటీ వచ్చిందనుకోండి, యాక్షన్లోకి మనం ఈజీగా వెళ్తాం. ఎందుకంటే ఇప్పుడు మన మైండ్కి తెలుసు, ఎస్ దీస్ ఆర్ ద స్టెప్స్, ఇలా జరుగుతుంది, ఇలా నేను నా రియాలిటీని క్రియేట్ చేసుకుంటాను మైండ్కి తెలుసు. కాబట్టి ఆ రిజల్ట్ ఇంకా ఫాస్ట్గా వస్తుంది, ఎందుకంటే అబ్జర్వర్ రెడీగా ఉన్నారు. అబ్జర్వర్ రెడీగా ఉన్నప్పుడే అబ్జర్వర్ కనబడుతుంది. సో ఒక ఎక్స్పెరిమెంట్ చేశారండి. ఒక 40 మంది పార్టీకి వెళ్తున్నారు. దాంట్లో 2 గ్రూప్ చేశారు, 20 మంది. ఫస్ట్ 20 మందికి ఏం చెప్పారంటే, మీరు వెళ్తున్న పార్టీ చాలా బోర్డ్గా ఫీల్ అవుతారు, అక్కడ ఎవరు మీకు హెల్ప్ చేయరు, అక్కడ ఎవరు మీతో సరిగ్గా మాట్లాడరు, ఇట్ ఈస్ అ బోరింగ్ పార్టీ అని చెప్పారు. సో అబ్జర్వర్ రెడీగా ఉన్నాడు, బోరింగ్ పార్టీకి వెళ్తున్నానని. ఇంకొక 20 మందికి ఏం చెప్పారు, మీరు వెళ్తున్న పార్టీ సూపర్ ఎంజాయ్ చేస్తారు, అక్కడున్న ప్రతి ఒక్కరు మీతో మాట్లాడతారు,
ఇట్ వుడ్ బి గ్రేట్ పార్టీ, ఇట్ వుడ్ బి యూ విల్ బి ఎంజాయింగ్ దిస్ పార్టీ. ఇప్పుడు 20 మంది రెడీగా ఉన్నారు, 20 మంది రెడీగా లేరు. ఇప్పుడు ఏం జరిగింది? అందరూ పార్టీకి వెళ్ళారు. పార్టీకి వెళ్ళి వచ్చిన తర్వాత 20 మందికి ఫస్ట్ గ్రూప్కి అడిగితే ఎస్ కరెక్ట్, ఆ పార్టీలో మేము ఎలాంటి ఎంజాయ్ చేయలేదు, పార్టీ వాజ్ బోర్. ఎందుకంటే వాళ్ళ మైండ్లో అది బోరింగ్ పార్టీ అని అబ్జర్వ్ చేస్తూ వెళ్ళారు కాబట్టి అది బోరింగ్గా జరిగింది. ఒక గ్రూప్, వావ్ దిస్ పార్టీ ఈజ్ సూపర్, చాలా ఎంజాయ్ చేశాను, వండర్ఫుల్, సూపర్ పీపుల్, అందరూ ఇంటరాక్ట్ అయ్యారు. ఒకే పార్టీలో ఇద్దరు వ్యక్తులు, రెండు డిఫరెంట్ ఒపీనియన్స్ ఎలా క్రియేట్ అయ్యాయి? బికాస్ వాట్ వీఆర్ అబ్జర్వింగ్, అబ్జర్వర్ ఎఫెక్ట్ మనకంటే ముందు వెళ్తుంది అక్కడికి. సో మీ లైఫ్లో ఛాలెంజెస్ చూస్తున్న వాళ్ళకి ఛాలెంజెస్ ఎక్కువ కనబడుతున్నాయి, రైట్? హ్యాపీనెస్ చూస్తున్న వాళ్ళకి హ్యాపీనెస్ ఎక్కువ కనబడుతుంది, ఆపర్చునిటీ చూసే వాళ్ళకి ఆపర్చునిటీస్ కనబడుతుంది. ఎందుకంటే దాని రియాలిటీని మీరు క్రియేట్ చేస్తున్నారు. సో యూ విల్ నాట్ సీ వాట్ ఇట్ ఈస్ దేర్, యూ విల్ సీ వాట్ ఈజ్ యువర్ ఫ్రీక్వెన్సీ. మీ లైఫ్లోకి అదే ఈవెంట్స్ వస్తుంటాయి. క్వాంటమ్ ప్రపంచం అనేది అందరినీ షాక్ చేసేస్తుంది, రైట్? అలాంటి షాకింగ్ రిజల్ట్స్ అండ్ అబ్సల్యూట్లీ మార్వలస్ రిజల్ట్స్ మీ లైఫ్లోకి రావాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్, టన్స్ ఆఫ్ హ్యాపీనెస్, వండర్ఫుల్ లక్ అండ్ అ గ్రేట్ లైఫ్ అహెడ్ అండ్ మిలియన్స్ ఆఫ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ యూ. ఎస్, ఈరోజు మీరు ఏం నేర్చుకున్నారు? మీరు వీడియో క్రియేట్ చేయండి అండ్ ఐ విల్ బి షేరింగ్ హూ ఈస్ ద విన్నర్ ఫర్ టుడే ద గ్రూప్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ప్లీజ్ అప్లై దిస్. వీఆర్ అ క్వాంటమ్ అబ్జర్వర్. రిమెంబర్, మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ సిగ్నేచర్ని క్రియేట్ చేయడంలోనే మనం బిజీగా ఉండాలి. ఆ రియాలిటీ మీ లైఫ్లోకి రావడానికి రెడీగా ఉంది. ద మూమెంట్ యూ క్రియేట్ దట్ రియాలిటీ. ఆల్ ది బెస్ట్, టేక్ కేర్ అండ్ బాయ్ అండ్ wish you wonderful journey of a quantum manifestation. Sorry, please forgive me. Thank you. I love you. Please watch the videos which I shared you in the WhatsApp group. Thank you so much.